అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడైన తాజా వార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్ల హక్కులు సుప్రీంకోర్టు, హైకోర్టుల కీలక తీర్పులు, సమగ్ర సమాచారము. ప్రభుత్వం పదవీ విరమణ తర్వాత గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి పెన్షన్ అనేది ఒక ఆధారం, ముఖ్యమైన ఆధారం. ఇది ప్రభుత్వం ఇచ్చే దయ లేదా బహుమతి కాదు. ఇది ఉద్యోగి తన జీవితకాల సేవకు ప్రతిఫలంగా సంపాదించుకున్న హక్కు. చాలామంది పెన్షనర్లకు తమ హక్కుల గురించి పూర్తి అవగాహన ఉండదు. ఈ నేపథ్యంలో భారత సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల కాలక్రమేణా ఇచ్చిన కొన్ని చారిత్రాత్మక తీర్పుల సారాంశాన్ని ఇక్కడ అందిస్తున్నాము. సో, ఈ సమాచారం ప్రతి పెన్షనర్ మరియు వారి కుటుంబ సభ్యులు తెలుసుకోవడం అత్యంత అవసరం. ముఖ్య గమనిక: ఈ సమాచారం ఒకే రోజున ఇచ్చిన తీర్పు కాదు. వేర్వేరు సందర్భాల్లో న్యాయస్థానాలు వెలువరించిన ముఖ్యమైన ఆదేశాలు మరియు సూత్రాల సమాహారము. మొదటిది, పెన్షన్ దయ కాదు, అది మీ హక్కు. సుప్రీంకోర్టు తన అనేక తీర్పులలో ఈ విషయాన్ని స్పష్టంగా నొక్కి చెప్పింది. పెన్షన్ అనేది ఉద్యోగి చేసిన సేవకు గుర్తింపుగా ఇచ్చే ప్రతిఫలం. ఇది ఒకరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఒక ఉద్యోగి పెన్షన్‌కు అర్హత సాధిస్తే దానిని అందించడం ప్రభుత్వం విధి. ఇది ఉద్యోగి యొక్క ఆస్తి హక్కుగా పరిగణించబడుతుంది. కాబట్టి ఎటువంటి సరైన కారణం లేకుండా పెన్షన్ నిలిపివేయడం అనేది లేదా ఆలస్యం చేయడం అనేది చట్టవిరుద్ధ చట్టవిరుద్ధం. రెండవది, జీతాల సవరణతో పాటే పెన్షన్ సవరణ. పెన్షన్ రివిజన్ విత్ పే రివిజన్. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరిగినప్పుడు అదే నిష్పత్తిలో పెన్షనర్ల పెన్షన్లు కూడా సవరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జీతాల సవరణకు, పెన్షన్ సవరణకు మధ్య వ్యత్యాసం చూపకూడదు. పాత, కొత్త పెన్షనర్ల మధ్య వివక్ష చూపకూడదు. జీతాల పెంపుదల ప్రయోజనాలను పదవీ విరమణ చేసిన వారికి కూడా వర్తింపచేయాలి. ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ భావన కూడా ఈ సూత్రాల నుంచే ఉద్భవించింది. సో, ఇక్కడ మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే పాత లేదా కొత్త పెన్షనర్ల అంటే అంతకుముందు పదవీ విరమణ చేసిన వారు, తర్వాత పదవీ విరమణ చేయబోయే వారికి వివక్ష చూపకూడదు. సో, మనకు రీసెంట్‌గా పెన్షన్ సవరణ చట్టం ఏం చెప్తోందంటే, పాత పెన్షనర్లకి ఇంక పెన్షన్ అనేది సవరించబడదు. కొత్త పెన్షనర్స్‌కి మాత్రమే అని జెప్పేసి. సో, ఆ విధంగా అది వివక్షకైతే దారితీస్తుంది అనైతే సుప్రీంకోర్టు వెల్లడించింది తీర్పు. ఇక కనీస పెన్షన్ హామీ. ఒక ఉద్యోగి పదవీ విరమణ సమయంలో పొందుతున్న చివరి మూల వేతనంలో కనీసం 50% పెన్షన్‌గా చెల్లించాలనే నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. ఇది పెన్షనర్లకు కనీస ఆర్థిక భద్రతను కల్పించడానికి ఉద్దేశించబడింది. ఈ కనీస స్థాయిని పాటించడం ద్వారా వారికి గౌరవప్రదమైన జీవనం సాధ్యమవుతుంది. ఆర్థిక భారం ఒక సాకుగా చూపరాదు. పెన్షన్ చెల్లించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడుతుందనే వాదనను అంగీకరించలేమని సుప్రీంకోర్టు అనేకసార్లు పేర్కొంది. పెన్షన్ చెల్లింపు అనేది ప్రభుత్వ ప్రణాళికలో అంతర్భాగం కావాలి. ఆర్థిక ఇబ్బందులను కారణంగా చూపి పెన్షనర్ల చట్టమైనటువంటి హక్కులను కాలరాయడానికి వీల్లేదు. పౌరుల హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అనైతే సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. అనవసరమైన వ్యాజ్యాల నుంచి పెన్షనర్లకు రక్షణ. ప్రొటెక్షన్ ఫ్రమ్ అన్నెసెసరీ లిటిగేషన్. పెన్షన్ సంబంధిత విషయాలలో చిన్న చిన్న కారణాలకే ప్రభుత్వాలు కోర్టులకు వెళ్ళడాన్ని, పెన్షనర్లను అనవసరమైన వ్యాజ్యాల్లోకి లాగడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇప్పటికే స్థిరపడిన చట్టపరమైన సూత్రాలపై పదే పదే అప్పీళ్లకు వెళ్లొద్దని, పెన్షనర్ల సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని ప్రభుత్వాలకు సూచించింది. ఇది వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఎంతో మానసిక, ఆర్థిక ఉపశమనాన్ని కలిగిస్తుంది. పెన్షన్ ఆదేశం, జీవన ప్రమాణ పత్రం, లైఫ్ సర్టిఫికేట్ మరియు పెన్షన్ భద్రత. ప్రత్యేక ఆదేశం అండి. ఇందులో ఏంటంటే ఇటీవల కర్ణాటక హైకోర్టు ఒక ముఖ్యమైన మరియు మానవతావాద ఆదేశాన్నయితే జారీ చేసింది. దాని ప్రకారంగా ఒక పెన్షనర్ నిర్ణీత గడువులోగా తన జీవన పత్రాన్ని అంటే లైఫ్ సర్టిఫికేట్‌ని సమర్పించకపోతే, సో, ఉదాహరణకు మన ఏపీ స్టేట్‌లో
లైఫ్ సర్టిఫికేట్ అనేది జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆహ్, గడువు ఉంటుందనమాట. సో, ఈ గడువు లోపల సమర్పించకపోతే బ్యాంకు వెంటనే వారి పెన్షన్‌ను నిలిపివేయకూడదు. సో, ఇదైతే ఆహ్, వెంటనే పెన్షనయితే నిలిపివేయకూడదు. సో, బదులుగా బ్యాంకు అధికారులు నేరుగా ఆ పెన్షనర్ ఇంటికి వెళ్లి వారి పరిస్థితిని తెలుసుకొని, వారు జీవించి ఉన్నారో లేదో నిర్ధారించుకోవాల్సి అయితే ఉంటుందండి. సో, వెంటనే ఆ పెన్షన్‌ను నిలిపివేసే అధికారం లేదనమాట బ్యాంకులకి గాని. సో, బ్యాంకు నుంచి ఖచ్చితంగా వెరిఫికేషన్ కోసమయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ లైఫ్ సర్టిఫికేట్ ఈ టైంలో సబ్మిట్ చేయకపోయినప్పటికీ గూడా. సో, ఒకవేళ ఆ నిబంధనను ఉల్లంఘించి గనక పెన్షన్ నిలిపివేస్తే, సో, ఆ విధంగా వెరిఫై చేసుకోకుండా నిలిపివేస్తే, ఆ నిలిపివేసిన మొత్తాన్ని 6% వడ్డీతో సహా 2 వారాల్లోనే చెల్లించాలని కోర్టు ఆదేశించింది. గడువులోగా చెల్లించకపోతే ఈ వడ్డీ రేటు 18% పెరగబడుతుందని జెప్పేసి హైకోర్టు హెచ్చరించింది. ఈ ఆదేశాన్ని అన్ని బ్యాంకులకు ఒక మార్గదర్శకంగా పనిచేస్తుంది. మరియు వృద్ధాప్య, అనారోగ్యం వంటి కారణాలతో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించలేని వారికి గొప్ప భద్రతనైతే ఇస్తుంది. సో, రీసెంట్‌గా మనకు ఒక కామెంట్ అయితే రావడం జరిగింది. ఏంటంటే అక్కడ ఒక మహిళా పెన్షనర్ అండి. ఫ్యామిలీ పెన్షనర్. సో, ఆవిడకి ఆహ్, చాలా వయసైతే వచ్చేసిందనమాట. సో, సో, అలాగే చాలా జబ్బులు గూడా ఉన్నాయి. ఆవిడకి ఐరిష్ గానీ, అలాగే ఫింగర్ ప్రింట్ గానీ ఏవి పడటం లేదనమాట. సో, ఏవి పడటం లేదు. ఏవి గూడా రికగ్నైజ్ కావటం లేదు. కానీ తను మాత్రం జీవించే ఉన్నారనమాట. అలాంటి పరిస్థితుల్లో వారు లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినప్పటికీ గూడా సిస్టమ్ యాక్సెప్ట్ చెయ్యదు కాబట్టి, ఈ బ్యాంక్ వాళ్ళు ఎవరైతే ఉంటారో పెన్షన్ నిలిపివేయకుండా డైరెక్ట్‌గా వెళ్లి వాళ్ళ దగ్గర నుంచి అంటే విచారించాలనమాట. కారణం తెలుసుకొని కారణాలు. సో, ఒకవేళ ఈ యొక్క ఫింగర్ ప్రింట్ పడడం లేదు, ఐరిస్ పడడం లేదంటే ఈ సమస్య ఉంది కాబట్టి దీనికి పరిష్కార మార్గంగా అంటే ప్రత్యామ్నాయంగా ఉండే ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆహ్, ఫి ఆహ్, ఫిజికల్ డాక్యుమెంట్ సబ్మిషన్స్ ఇలాంటివి వాటిని అనుసరించి సో, సబ్మిట్ చేయడానికైతే ప్రయత్నం చేయాలి. సో, అంతేగాని అలాంటి వారికి పెన్షన్ అనేది వెంటనే నిలిపివేసినట్లయితే ఈ యొక్క తగు చర్యలైతే ఉంటాయన్నమాట. అంటే ఈ విధంగా వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని అయితే ఉంది. ఇక పెన్షనర్లుగా మీ బాధ్యతలు మరియు హక్కుల సాధన. మీ పెన్షన్ నియమాలు, హక్కుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పెన్షన్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. ఇక మీ సర్వీస్ రికార్డులు అలాగే మీ పీపీఓ, మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వంటి ముఖ్యమైన పత్రాలనైతే మీరు ఎల్లప్పుడూ భద్రంగా అయితే ఉంచుకోండి వాటిని. ఎట్టి పరిస్థితుల్లోనూ లాస్ చేసుకోకుండా, పోగొట్టుకోకుండా అయితే చూసుకోండి. ఇక పెన్షన్ అందడంలో జాప్యం లేదా ఇతర సమస్యలు ఎదురైతే మొదట మీ పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకు లేదా ట్రెజరీ అధికారిని సంప్రదించండి. అక్కడ పరిష్కారం లభించకపోతే సంబంధిత పెన్షనర్ల గ్రీవెన్స్ సెల్, సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్ వంటి ఉన్నత అధికారులకు ఫిర్యాదు అయితే చేయవచ్చు. ఈ ముఖ్యమైన విషయాన్ని మీకు తెలిసిన ఇతర పెన్షనర్లు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఈ వీడియోనైతే షేర్ చేయండి. సరైన అవగాహనకు ఉన్నప్పుడే మనం మన హక్కులను సమర్థవంతంగా కాపాడుకోగలం. పెన్షన్ అనేది మీ శ్రమకు దక్కిన గౌరవం. మీ హక్కులను తెలుసుకోవడం, వాటిని కాపాడుకోవడం మీ బాధ్యత. సరైన సమాచారం మరియు సమిష్టి అవగాహన ద్వారా ప్రతి పెన్షనర్ ఆర్థికంగా సురక్షితమైన మరియు గౌరవప్రదమైన జీవితాన్నయితే గడపగలరు.